అందరికీ నమస్తే అండి. వీడియో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు వైసీపీ పార్టీలో ఉన్న నా స్నేహితులు, విజ్ఞులు, కాస్త తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తూ, ఆ పార్టీని కరుడుగట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళ కోసం ఈ వీడియోలో ఒక్క చిన్న జ్ఞానోదయ గుళిక వదులుదాం అనుకుంటున్నాను. వదలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక దరిద్రం పట్టుకుంది. సాధారణంగా మనుషుల జాతకాల్లో దోషాలు ఉన్నాయి అంటారు. ఏదో కుజు దోషమనో, ఆ దోషమనో, ఈ దోషమనో ఉన్నాయి అని అంటుంటారు కదా. సో దోషాలని మనం ఏ పూజలు చేసినప్పుడో లేదంటే ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడో దోషాలు పోతుంటాయి, యాగాలు హోమాలు చేసినప్పుడు. కానీ దరిద్రం చుట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు మార్చలేరు. ఆ దరిద్రం మెదళ్ళలో వేళ్ళు అనుకున్నప్పుడు, మెదళ్ళలో పేరుకుపోయినప్పుడు దాన్ని ఎవడూ మార్చలేడు. ఎవడికి వాడే మార్చుకోవాలి, ఎవడికి వాడే సంస్కరించుకోవాలి. అలా మేము మార్చుకోము, మాకు దరిద్రం నెత్తిలో ఉంది, మాకు అదే కావాలి, మాకు అదే ఇష్టం అంటే ఎవడూ మార్చలేడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను ఏపీ 175 అండ్ గుండు సుది 2 ఛానల్స్లో కూడా. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే, నిన్న మార్చి 31వ తేదీ కదా, మనం బెంగళూరులో మీటప్ పెట్టుకొని 2 సంవత్సరాలు పూర్తయింది. 2024 మార్చి 31వ తేదీన బెంగళూరులో హోటల్ రాడిసన్ బ్లూలో మనం మీటప్ పెట్టాం. ఈ మీటప్కి దాదాపుగా 530 మంది హాజరయ్యారు. గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా వచ్చారండి. సో ఎంతో టైం స్పెండ్ చేశారు. మీటింగ్ అయిపోయినా సరే నా చుట్టూ ఉండి నాతో మాట్లాడి ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. దీని మీద నేను నిన్న పోస్ట్ పెట్టాను. 2 ఏళ్ళు అయింది కాబట్టి పోస్ట్ పెట్టాను. ఆ మీటింగ్ బాగా జరిగింది, ఇంటరాక్ట్ అయ్యాము అని. శ్రీకాకుళం జిల్లా మారుమూలపల్లిలో పుట్టి పెరిగి విశాఖ, హైదరాబాద్, ఒంగోలు, ఏలూరు అంటూ ఉద్యోగాల కోసం తిరిగి పోరాడి గెలిచి ఓడి నిలిచి మళ్ళీ ఓడి మళ్ళీ గెలిచి పోరాటాలమయంగా ఉన్న నా చిన్న సాధారణ జీవితానికి ఓ లక్ష్యం, ఓ సార్థకం, ఓ అర్థం తీసుకొచ్చిన క్షణాలు గుర్తున్నాయి, మాటలు గుర్తున్నాయి. ఒక చిన్న పోస్ట్ పెట్టాను. ఎందుకంటే నా లైఫ్ ఏంటనేది మీకు ఎవరికి తెలియదు కదా. నా కులం తెలీదు, నా ప్రాంతం తెలీదు, నేను ఏం చేశాననేది తెలియదు. సరే, ఇక్కడ ఎక్కడో ఉండాల్సినోడిని ఏదో స్థాయిలో ఉన్నాను కాబట్టి కాస్త ఎమోషనల్గా పెట్టాను. పెడితే దీనికి వచ్చిన కొన్ని కామెంట్లో కొన్ని చెప్తా, అన్నీ చెప్పను కానీ కొన్ని చెప్తా. కొన్ని ఓకే, శ్రీను గారు ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా విశ్లేషణ చేయడం అని చాలా సంతోషం, అభినందనలని. ఏ ఒక్క పక్షానికి చెందినవారు కాదు, అందరికీ సలహాలు ఇస్తారు, మార్చుకోకపోతే వాత పెట్టినట్లు రాస్తారు. ఇది వాస్తవం అన్నారు, ఇది 100% నిజం, ట్రూలీ ఇన్స్పైరింగ్ అని. శ్రీను గారు మీ పట్టుదల, మీ తెగింపు, మీరు ఇచ్చే విశ్లేషణ సూపర్ అని, గ్రేట్ బ్రదర్ అని, ఇవన్నీ కామెంట్లు వచ్చాయి. సో రాళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయి, సహజమే. అయితే ఇక్కడ కొన్ని కామెంట్లకు నేను సమాధానం చెప్దాం అనుకున్నా. చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. కింద ఒక 4-5 కామెంట్లు. ఏబిఎన్ టీవీ, ఈనాడు, మహా టీవీ అన్నిటికన్నా బాగా కవర్ చేస్తావు టీడీపీని, నెక్స్ట్ టికెట్ అని చెప్పి ఒకడు. తర్వాత పసుపు రంగు మరియు పింక్ స్క్రీన్ అంట. నేను పింక్ స్క్రీన్ అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే, ఇక్కడేమో పసుపు రంగు అంట. తర్వాత ఎల్లో పెయిడ్ అంట. ఇంకొకటి టీడీపీ ఏజెంట్ అంట. చివరికి టీడీపీ భజన చేస్తున్నామని ఇంకొకడు. సో ఇక్కడ ఈ టీడీపీ అనే వాళ్ళకి నేను ఒక చిన్న సమాధానం చెప్పాలనుకున్నా. లాజికల్గా, లీగల్గా, ప్రాక్టికల్గా ఒక రియల్ సమాధానం చెప్దాం అనుకున్నా. మన రాష్ట్రంలో 100 మంది 100% ఓట్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం ఎంత లీస్ట్ అయినా సరే 35% ఖచ్చితంగా ఉంటారు, ఓట్లు పడతాయి 35%. అండ్ టీడీపీ వైపు ఎంత లీస్ట్ అయినా సరే వీళ్ళకు కూడా 35-36% వరకు పడతాయి, ఓట్లు పడతాయి. 35-36% పడవచ్చు. సో జనసేన ఉంది కదా, అరౌండ్ వీళ్ళకి ఒక 6-8% వరకు పడవచ్చు. అంటే లీస్ట్ చెప్తున్నాను నేను, లీస్ట్ 6-8 వరకు పడవచ్చు. ఇక అదర్ పార్టీస్ ఒక 2%, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరూ కూడా. సో మొత్తం చూసుకుంటే ఒక 75-80% పీపుల్ ఆల్రెడీ వాళ్ళ మైండ్లో కొన్ని పార్టీలు ఫిక్స్. 75-80% పీపుల్లో పార్టీలు ఫిక్స్. మిగిలిన 20-25% ఉంటారు చూసారా, వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఇలా రకరకాల కొంతమంది ఉంటారు. ఇంటలెక్చువల్స్, మేధావులు, వీళ్ళందరూ ఉంటారనమాట. సో వీళ్ళు ఎక్కువగా న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఒక పార్టీకి అనుకూలంగా మారితే ఆ బానిస బతుకు, ఆ గొర్రె బతుకు
ఎందుకు మనకి రాష్ట్రం వీళ్ళకి రాష్ట్రం ఎవరు బాగు చేస్తారో వాళ్ళు ఆ టైంకి డిసైడ్ అవుతారు. సో అలా ప్రతి ఒక్క పీరియడ్లో కూడా ప్రతి ఒక్క 5 ఏళ్ల పీరియడ్లో కూడా వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. అలా ఆలోచించే క్రమంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే 2024 ఎన్నికలకు ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రాష్ట్రానికి వైసీపీ పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి వైసీపీ అనేది దరిద్రం, వాళ్ళ పరిపాలన బాగోలేదు, రాజధానిని మార్చేశారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఫేక్ పాలిటిక్స్ చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 99% ఇచ్చేసాము, హామీలు నెరవేర్చామని చెప్పి పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు మంచిది కాదు, కరెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా వీడియోస్ చేశాను. ఎస్, నా రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి నేను వీడియోస్ చేశాను. అందుకు నన్ను టీడీపీ ముద్ర వేస్తే వేశారు గాక, అది చూసిన వాళ్ళ ఇష్టం, వేస్తే వేశారు గాక. కానీ ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి పట్టిన దరిద్రం ఏంటంటే వైసీపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కడు టీడీపీ వాడు కాదు. అలాగైతే ఈ రాష్ట్రంలో మీకు ఓటు వేయని 56% మంది, 56 ఏంటి, మీకు ఓటు వేయని 60% మంది మీరు టీడీపీ వాళ్ళనే అంటారా? మీకు మొన్న ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి, మిగిలిన 60% మంది టీడీపీ వాళ్ళనే అంటారా? ఉండరా? మధ్యలో ఎవరు ఉండరా? డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. వాళ్ళకు మీరు నచ్చరా, మీరు నచ్చకపోతే అవతల పార్టీ వాళ్ళని ఎందుకంటారు? మీరు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశారు. పోనీ సరే, ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళ అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ పరిపాలన అంతంత మాత్రమే ఉంది. పోనీ మీరేమైనా బాగుందా? మీ పార్టీ విధానాలు ఏమైనా బాగున్నాయా? ఏం మారింది? కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలా, సొంత కుటుంబాన్ని ఇంకా చక్కదిద్దుకోవాలా. తల్లి ఇప్పటికీ మొన్న రీసెంట్గా ఒక లెటర్ రాశారు, చెల్లి ఇప్పటికీ కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కుటుంబాన్ని ఇంకా చక్కదిద్దుకోవాలా ఈ 2 సంవత్సరాల్లో. రాష్ట్ర రాజధానిని నాశనం, ఇంకా స్టిల్ నాశనం చేయాలని చూస్తున్నారు. అంటే 2024కు ముందు జనం ఎందుకైతే ఆ పార్టీని వ్యతిరేకించారో స్టిల్ ఎప్పటికీ ఆ పార్టీ అదే ద్వారంలో ఉన్నప్పుడు, అదే దరిద్రం మాకు కావాలి అనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఈ మధ్యలో ఉండే 20-25% మంది ఎందుకు వైసీపీకి మద్దతు ఇవ్వాలి? అది దానికి సమాధానం ఉందా? అసలు ఏం మారింది? ఎన్నికల తర్వాత వైసీపీ వ్యవహార శైలి, వైసీపీ విధానం ఏం మారింది? ఏది మారలా, ఏది మారలేదు. అదే అబద్ధపు రాజకీయం, అదే ఓకే, టీడీపీ కొన్ని విభాగాల్లో ఫెయిల్ అవుతోంది, ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చట్లేదు, సూపర్ 6 ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు మరీ దారుణంగా కక్కుర్తి పడుతున్నారు, కరప్షన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళని వ్యతిరేకిద్దాం. వాళ్ళని వ్యతిరేకించినంత మాత్రాన్ని వైసీపీకి మద్దతు ఇవ్వాలని లేదుగా. ఎందుకంటే దరిద్రగొట్టు పార్టీ అయిపోయింది. అంటే ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఆ విధానాలు మరీ దరిద్రంగా ఉన్నాయి, రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. సాధారణంగా ఎవడైనా జర్నలిస్ట్ అనేవాడు అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేస్తాడు, అధికార పార్టీ లోపాలనే చెప్తాడు. నేను అందుకే అధికార పార్టీ లోపాలు కూడా చెప్తూనే ఉన్నా. నిన్నగాక మొన్న కడప ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ వివాదం అని చెప్పి స్టేజ్ మీద అధికారుల మీద అరిచారు. అప్పుడు మనం ఎవ్వరూ చెప్పని పాయింట్ నేను చెప్పాను కదా, అసలు ఏ ప్రోటోకాల్ ఉందని ఎమ్మెల్యే గారు భర్త ఫోటో అక్కడ వేశారు అని ఎవరైనా చెప్పారు ఆ పాయింట్? సో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండ్ మంత్రులు చేస్తున్న తప్పులు ప్రశ్నిస్తున్నాంగా, చురకలు పెడుతున్నాం కదా, వాస్తవం చెప్తున్నాం కదా తెగించి గట్స్తో. సో ఎవరైనా పాయింట్ చెప్పారా? అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నేను ఇక్కడ ఏ పార్టీకి కానివాడును అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలా. నా కంటెంట్ చూస్తే అందరికీ తెలుసు, ఎవరికి వాతలు పెడతానో, ఎవరికి చురకలు పెడతానో, ఎవరిని టార్గెట్ చేస్తానో, ఎవరికి వ్యతిరేకమో, ఎవరికి అనుకూలమో, ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. కానీ వైసీపీ వాళ్ళు అదే భావదరిద్రంలో ఉండొద్దు. సో దోషాలు అయితే పూజలు చేస్తే పోతాయి, మరి దరిద్రాలు ఎలా పోతాయి? మైండ్లో ఆలోచన మారితేనే పోతాయి. ఆలోచన ఎక్కడ మారాలి? పార్టీ అధినేత దగ్గర మారాలి ఫస్ట్. అరే రాష్ట్రానికి రాజధాని కావాలి, రాజధాని విషయంలో మనం ఇంకా విషం చెమ్మకూడదు, మనం వ్యూహం మార్చుకోవాలి, తలదించుకోవాలి. అరే కుటుంబాన్ని మనం చక్కదిద్దుకోకపోతే రాష్ట్రంలో మహిళలు ప్రజలు మన వైపు రారు, మన కుటుంబం మనకు ఇంపార్టెంట్, కుటుంబం తర్వాతే జనం అనేటట్టు కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఇలా ఎన్నో ఉన్నాయి సంస్కరించుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి. ప్రజా తీర్పు గౌరవించలేదు ఇప్పటి వరకు. సో ఇవన్నీ ఉన్నప్పుడు, అంత దరిద్రావస్థలో పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాలాంటి వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి చెప్పండి? సో మీకు సపోర్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా మీరు టీడీపీ వాళ్ళని అనుకుంటారు. అది తప్పు కాదు, అది మీ తప్పు, నా తప్పు కాదు. సో నన్ను టీడీపీ అని ఎవరైతే అనుకుంటారో అది వాళ్ళ తప్పు. ఎందుకంటే టీడీపీకి నేను పెట్టే చురకలేంటో, నేను అంటించే చురకలేంటో, నేను చెప్పే కఠిన వాస్తవాలు ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు కూడా నన్ను పూర్తిగా ఓన్ చేసుకోరు. అవకాశం వచ్చిన ప్రతిసారి టీడీపీ వాళ్ళు కూడా నన్ను వైసీపీ వాడు అని అంటూనే ఉంటారు, ఈయన్ని అనుమానించాలి, ఈడు కరెక్ట్ వాడు కాదు అని. సో ఎవరిష్టం వాళ్ళది.
మారాల్సింది ఎవరు అనేది చెప్పడానికే ఈ వీడియో ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ.